నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. లక్షల మంది ప్రాణాలు జలసమాధిగా జగన్ భారీ స్కెచ్ అంటూ లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉందన్నటువంటి అహంకారంతో ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంపాక్టే ఈరోజు విజయవాడ ప్రజలు గజగజ వణికిపోతూ ఉన్నారు ప్రకృతి వైపరీత్యంలో భాగంగా. ఇదంతా ఒకెత్తు అయితే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని ఢీకొట్టినటువంటి బోట్ల అంశం కూడా ఇప్పుడు పటాపంచలైంది. సో ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఖచ్చితంగా మానవుడు చేసిన పని అంటూ పోలీసులు అయితే గుర్తించారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా విజయవాడలో ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా గజగజ వణుకుతున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతికిన సందర్భాలు చూసాం. సరే, ఇది ప్రకృతి వైపరీత్యం అనుకుందాం, కానీ దానికి సంబంధించిన అంశాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తుంటే ప్రజలు ఈరోజు నిజంగా ఇలాంటి వాడినా మేము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసింది అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బుడమేరుకి సంబంధించినటువంటి మట్టి మాఫియా వల్లే ఈరోజు ఆ గండ్లు తెగాయని ఒక అంశం అయితే, ప్రకాశం బ్యారేజ్ని కంప్లీట్గా కూల్చేసి కొన్ని లక్షల మంది ప్రాణాలతో చెలగాటం అనే చెప్పొచ్చు బోట్ల వ్యవహారం. మరి అసలు వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? అసలు దీని వెనకాల అసలు మతలబ్ ఏంటి? ఒకటండి, ఇది అత్యంత దురదృష్టకరం, అత్యంత నీచం, అత్యంత దుర్మార్గం. ఇది అసలు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వర్ణించాలి, అతను ఏ విధంగా మనం అసలు ఈ ఇష్యూలో అతన్ని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే కనీసం మానవ ధర్మం లేకుండా, మానవతా విలువలు లేకుండా, కనీసం ఒక సాటి మనిషి, ఇప్పుడు మీరు చూసుంటారు, మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఏదన్నా మనకు అసలు మనం పెంచుకునే కుక్క కూడా కాదు అది, ఏదో హైవే మీద ఉండే కుక్క ఏదన్నా ఒక లారీకో లేకపోతే ఒక కారుకో తగిలి చనిపోయి ఉంటే కూడా చూడగానే మనకి చూకు అనిపిస్తుంది మనసు. అయ్యో పాపం కుక్క పిల్ల చనిపోయింది అనిపిస్తుంది. అటువంటిది సాటి మనుషులు ఎంతమంది ఈ వరదొచ్చి ఈ విధంగా అల్లాడుతుంటే ఈ విధంగా కనీసం ఒక మానవత్వం లేకుండా పైపెచ్చు ఎంత పెద్ద కుట్రకి అతను తెరదీసాడో చూశారు కదా మీరు. ఇప్పుడు ఆ బోట్ల ఉదాంతం కానీ అవి కానీ అన్నీ కూడా చూసుకుంటుంటే, ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆ బోట్లన్నిటికీ కూడా ఆ యొక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన జెండా కలరే వేసుకున్నారు. ఇది ఆ 3 కలర్లే వేసుకున్నారు. అంటే ఏంటంటే మీరు కొన్ని సినిమాల్లో చూపిస్తారు, లేకపోతే కొన్ని మన బే ఆఫ్ బెంగాల్లో కానీ లేకపోతే అరేబియన్ సీలో కానీ కొంతమంది చూస్తే ఈ యొక్క సముద్ర దొంగలు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి కొన్ని ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఆ ఓడల మీద, ఆ మనిషి పుర్రెనో లేకపోతే ఏదో ఉంటుంది అనమాట. వాళ్ళని చూడగానే సో వాళ్ళు ఆ సముద్రం మీదే ఒక కప్పం కట్టించుకుంటూ ఉంటారు. వెళ్ళి వాళ్ళందరినీ బెదిరించి, ఇప్పుడు రకరకాల ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఈ యొక్క ఫ్లీట్స్ ఉంటాయి, అంటే రవాణా నౌకలు ఉంటాయి. సో వాళ్ళందరినీ లేకపోతే వాళ్ళ వస్తువులు కొలగొట్టడం, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం చూస్తారు. సో వాళ్ళని చూడగానే వీళ్ళు పరమ దుర్మార్గులు, సో వీళ్ళ కప్పం కట్టి వెళ్ళిపోతే మనం సేఫ్గా వదిలిపెడతారని కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల్లో కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది స్మగ్లర్స్కి వాళ్ళకి కూడా ఈ చెక్ పోస్టులో ఉన్న అఫీషియల్స్తో కూడా కొన్ని అవినాభావ సంబంధాలు ఉంటాయి. అది బియ్యం మాఫియా అయినా, రేషన్ మాఫియా అయినా, లేకపోతే అది ఎర్రచందనం అయినా, అది వేరే ఏదైనా సరే, అది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి దాన్ని స్మగ్లింగ్ గూడ్స్ కింద వస్తాయి కదా, అక్రమ రవాణా కింద వస్తాయి కదా, ఆ విధంగా చేసేవాళ్ళు. అది ఇసుక అయినా, అక్రమ రవాణా ఇసుక అయినా సరే, వాళ్ళు ఒకటి చెక్ పోస్ట్లో ఈ టోటల్గా ఈ వెహికల్ నెంబర్లు ఇచ్చి పెట్టేస్తారు. సో ఈ నెంబర్ చూడగానే వాడు ఆఫీసర్ వీడిని పట్టించేస్తారు. వాళ్ళకి సంబంధించిన ఆఫీసరు పలానా టైంలో ఉంటాడన్నప్పుడు ఆ టైంలోనే వాళ్ళ చెక్ పోస్ట్ని దాటిస్తారు వాళ్ళు ఈ వెహికల్స్ని. సో అది కాకపోతే ఏదో ఈ విధంగా ఏదో ఒక పర్టికులర్ దానికి ఆ వెహికల్ కలర్ చేయడం కానీ, పర్టికులర్గా ఏదైనా ఒక బొమ్మ పెట్టుకోవడం కానీ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ బోట్లు చూస్తే కూడా ఈ బోట్లు 3 కూడా వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీకి సంబంధించిన 3 కలర్లు వాళ్ళ జెండా ఏదవుతుంది ఆ కలర్స్ తోటే ఉన్నాయి బోట్లన్నీ. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ తలసిల రఘురామ గారు ఉన్నాడో, అలాగే నందిగం సురేష్ ఉన్నాడో, సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ గత 5 ఏళ్లుగా కూడా ఈ అక్రమంగా ఇసుక తవ్వి అక్రమ రవాణా ఈ బోట్ల ద్వారానే చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన మనుషుల ద్వారానే చేస్తూ ఉన్నారు. అంటే పర్టికులర్గా ఏంటంటే ఇది ఆ కలర్ చూడగానే ఇంకా ఏ ఆఫీసర్స్ కూడా
దీనికి సంబంధించిన ఆర్డీఓ కానీ లేకపోతే తహసీల్దారులు కానీ సో సంబంధిత అధికారులు ఎవ్వరు కూడా సో ఇది పలానా వ్యక్తులది, జగన్కి సంబంధించిన క్లోజ్ ఎయిడ్స్ వీళ్ళు, అనుచరులు సహచరులు తలసిల్ రఘురామ్ గారు, నందిగం సురేష్ వెహికల్స్ అని వాళ్ళని పట్టుకోరు. సో దానికోసమే పర్టికులర్గా వారు ఆ కలర్ వేసుకుంది కూడా అదే. ఇది 5 ఏళ్ళు కూడా యథేచ్ఛగా వాళ్ళ దోపిడిని, వాళ్ళ అక్రమాన్ని, ఇసుక అక్రమ రవాణాని చేయడం కోసమే వాళ్ళు అంత బాహాటంగా, అంత నిస్సిగ్గుగా ఆ బోట్లకి ఆ కలర్ వేసుకోవడం జరిగింది. అంటే అక్రమదారులకి ఇది ఒక కోడ్ అని చెప్పొచ్చా? 100% కోడ్, దీంట్లో సందేహమే లేదు. లైక్ సలార్ సినిమా. ఎస్, సలార్ సినిమాల లాగా. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఉదాంతం ఉందో, జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఏలంక ప్యాలెస్లో కూర్చుని ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడు, ఎంత మోసానికి ఒడిగట్టాడు, ఎంత నీచానికి ఒడిగట్టాడు అన్నది ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూస్తే ఏదైతే ఈ బోర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ఉద్దండరాయన్ పాలెనికి ఒక పక్కగా ఆఫ్ చేసి పెట్టారు. వీటిని పెట్టినప్పుడు వాటికి ఉన్న బోట్లని కావాలని చెప్పి వరదొచ్చే ముందే ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్ ఇచ్చాడు, అతను స్కెచ్ అతను ఇచ్చాడు. దాన్ని ఆ ప్లాన్ని, ఆ కుట్రని అమలు చేసింది ఎవరు? వీళ్ళిద్దరు, ఎమ్మెల్సీ తలసిల రఘురాము ప్లస్ ఆ మాజీ ఎంపీ నందిగం సురేష్. ఈ నందిగం సురేష్ అన్నవాడు అత్యంత నీచుడు, నికృష్టుడు. ఎంతోమంది మీద అక్రమ కేసులు బనాయించి, ఎంతోమంది మీద దౌర్జన్యాలు చేసి, అదేవిధంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు పొంది ఆ ఎంపీ సీటు సంపాదించడం కోసం ఆ రైతుల పొలాలు, రైతుల చెరుకు తోటలు, వాటిలన్నిటికీ, అరటి తోటలకి అన్నిటికీ నిప్పు అంటించిన నికృష్టుడు వీడు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క గుడ్ బుక్స్లోకి వెళ్ళిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలుసు కదా, అక్రమార్కుల్ని, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని, సో మాట్లాడితే భూత పురాణం మాట్లాడిన వాడిని, ఇటువంటి నీచులు, నికృష్టుల్ని, ఇటువంటి దరిద్రుల్నే అతను చేరదీస్తాడు. ఇలాంటి వాళ్ళంటేనే అతనికి అత్యంత ప్రీతి. ఎందుకంటే తన వేవ్ లెంగ్త్కి, తన వ్యక్తిత్వానికి, తన మనసాలిటీకి, మనస్తత్వానికి దగ్గరకున్న వాళ్ళని తీసుకుంటాడు. ఆ విధంగా ఇటువంటి చెడు పనులు చేసి, ప్రజలకు హాని చేసి, ప్రజలకి నష్టాన్ని చేకూర్చి, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్స్లోకి వెళ్ళాడు ఇతను. అంటే దాని గుడ్ బుక్స్ అనుకోవడం కూడా తెలియదు నాకు, మేబీ బ్యాడ్ బుక్స్. అంటే ఆ బ్యాడ్ బుక్స్లో వీడు ఒక బ్యాడ్ ఫెలో, వాడు అంతకంటే పెద్ద బ్యాడ్ ఫెలో. సో ఓకే, వీడు మనకి సరిపోతుంది. అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీలో తీసుకుంటే, సిద్ధాంతంలో తీసుకుంటే, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి, అక్రమాలు చేయాలి, అన్యాయంగా ఎదుటి వాళ్ళని కబ్జాలు చేయాలి, అన్యాయంగా తిట్టాలి, అసలు అవసరం ఉన్నా లేకపోయినా సరే అసందర్భ ప్రాళాపన పేలి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టాలి, వాళ్ళని తిట్టాలి, మానహారణం చేయాలి, సో హత్యలు చేయాలి, హత్యలు చేసి బాడీని డోర్ డెలివరీ చేయాలి. సో ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే తను ఎన్నుకుంటాడు. సో ఆ కోవకు చెందినవాడు ఈ నందిగం సురేష్ అనేవాడు. ఈయన ఎన్నుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్నుకున్న తర్వాత వీళ్ళిద్దరూ దాన్ని ప్లాన్ని అమలు చేయడానికి పూనుకుని ఈ బాధ్యతని ఎవరైతే కోమటి రామ్మోహన్, తలసిల రఘురామ యొక్క మేనల్లుడు, అలాగే ఉషాద్రి అనే వ్యక్తి, ఈ నందిగం సురేష్ యొక్క ప్రధాన అనుచరుడు, వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు ఏం చేశారు, అక్కడున్న ఉద్దండరాయపాలెం వైపు ఉన్న బోట్లను తీసుకొచ్చి, వరద రావడానికి ముందే ఇక్కడ తీసుకొచ్చి ఇటు మన గొల్లపూడి వైపుకి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. సో గొల్లపూడి దగ్గర ఉన్న శ్మశానం దగ్గరలో ఈ బోట్లను పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు, ఓన్లీ ప్లాస్టిక్ రోప్స్తో కట్టారు. మీరు చూస్తుంటారు సాధారణంగా ఒక 40 టన్నులు 50 టన్నులు ఉన్న ఒక బోటుకి మెయిన్ ఇనప చైన్లు వాడతారు, లేదంటే పెద్ద పెద్ద భారీ మోకులు ఉంటాయి, స్టీల్ రోప్స్ ఉంటాయి, లంగర్స్ కూడా వేస్తారు, ఇవన్నీ కూడా వాడతారు. సో సాధారణంగా లంగర్ అనేది మీకు ఓన్లీ షిప్లు వాడతారు. సో బోట్లకి వాడవాలని పర్లేదు, కానీ వాళ్ళు దానికి సంబంధించిన ఈ యొక్క మెయిన్ పెద్ద పెద్ద మనవాళ్ళు ఈ యొక్క చైన్స్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద మోకులు అవి అంటారు కదా, అవన్నీ వాడతారు. అది కాకుండా ఒక ప్లాస్టిక్ తాళ్ళు కట్టారు. అప్పుడే స్థానికులు కూడా ఏంటి ఇది ఇలాగ కట్టారు, ఇది ప్రమాదం ఇది అని చెప్తే కూడా వినకుండా 3 బోట్లు కూడా కావాలని చెప్పి ఒకటిగా కట్టారు. కట్టి ఏం చేశారు, కరెక్ట్గా వరద ఉధృతంగా స్టార్ట్ అయ్యి వస్తున్న టైంలో వీటిల్ని విడిచిపెట్టేసి కరెక్ట్గా అవి వీళ్ళ ప్లాన్ ఏంటంటే అవి వచ్చి బ్యారేజ్కి తగులుకుని, బ్యారేజ్కి ఉన్న పిల్లర్స్ డ్యామేజ్ అయ్యి బ్యారేజ్ కుప్పకూలిపోవాలి. సో బ్యారేజ్ కుప్పకూలిపోయిందంటే మీకు ఆ తర్వాత మీకు తెలియదు ఏముంది, అంత ఉధృతంలోనూ అంత దగ్గర 11.47 క్యూసిక్స్
అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 12 లక్షల క్యూసిక్స్ అవి. సో ఆ వాటర్ కానీ ఆ ఉధృతి కానీ ఒక్కసారిగా బయటపడితే ఆ లంక గ్రామాలు కానీ ఆ ముంపు గ్రామాలు కానీ ఇటు అవనగడ్డ నుంచి అవనగడ్డ వరకు ఇటు దివిసీమ కానీ సో లాస్ట్ ఇటు గుంటూరుకి సంబంధించిన కొన్ని గ్రామాలు కానీ పూర్తిగా జలమైపోయి జల దిగ్బంధంలో ప్రజలు చిక్కుపోతారు. వాళ్ళు జల సమాధి అయిపోతారు. అంటే దగ్గర దగ్గర వేసుకోండి కొన్ని లక్షల మంది, అట్లీస్ట్ 1 లక్ష మంది అయినా చనిపోవాలనే ప్లాన్ అది. అలాగే ఒక్కసారిగా వచ్చిన ఈ జల ఉధృతికి 10 లక్షల గ్రామాల ప్రజలు నిరాశలైపోతారు. వాళ్ళ ఆస్తులు, ఇళ్లలో ఉన్న వస్తువులు ప్లస్ వాళ్ళ పొలాలు అన్నీ కూడా నీట మునిగిపోతాయి. అంటే ఒక్కసారిగా 10 లక్షల ఎకరాల పంట ఏదైతే ఉందో, కమర్షియల్ క్రాప్ ఉందో, డొమెస్టిక్ క్రాప్ ఉందో, ఇవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోతుంది. పూర్తిగా కొట్టుకుపోతే పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి 10 లక్షల ఎకరాల భూమిలో ఉన్న పంటలన్నీ కూడా. సో ఒక్కసారిగా ప్రజలు రోడ్డున పడిపోతారు. సో పడిపోతే ఏమవుతుంది, ఒక్కసారిగా 1,00,000 మంది చనిపోయారు, 10 లక్షల ఎకరాలు ఇంత డ్యామేజ్ అయింది, ఇంత ప్రైజ్ అయింది. సో ఆ మనస్తాపంతో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడు. రాజీనామా చేస్తే అప్పుడు అక్కడ రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. రాష్ట్రపతి పరిపాలన వస్తే మళ్ళీ 6 నెలలకి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ వస్తే ఇదిగో చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గం చేశాడు, ఇలా చేశాడు, ఫెయిల్ అయ్యాడు అని చెప్పి మళ్ళీ శవరాజకీయం చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా అయినా గద్దెక్కాలి, ఏ విధంగా అయినా సరే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే నీచ మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పరమ దుర్మార్గం ఇది. సార్ ఇప్పుడు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే అంశం ఏదైతే వస్తుందో, ఎన్నికల తర్వాత కూడా 11 స్థానాలకు మీరు పరిమితం అయ్యారు అని చెప్పేసి కూటమి నేతలు అంటున్న తరుణంలో కూడా ఏం పర్లేదు, మాకు 40% ఓటింగ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి నిజంగా ఇంత అఘాయిత్యానికి పాల్పడుతున్న తరుణంలో మరి 40% ఓటింగ్ లో ఉన్నటువంటి అక్కడ ప్రజలు గుర్తు రాలేదంటారా? ప్రజలు అవసరం లేదు అతనికి, ప్రజలతో సంబంధం లేదు. అరే ప్రజల సంబంధం ఉన్న వ్యక్తి, ప్రజలు కావాలి, ప్రజల శ్రేయస్సు బాగుండాలి, రాష్ట్ర బాగుండాలి, రాష్ట్ర శ్రేయస్సు బాగుండాలని కోరుకున్న వ్యక్తి అవుతే మీకు అతను 5 ఏళ్లలో చేసిన దమనకాండ ఏంటి, 5 ఏళ్లలో చేసిన దోపిడీ ఏంటి, ల్యాండు, శాండు, వైను, మైను అన్ని వర్గాల ప్రజల్ని వంచాడు, అన్ని వ్యాపారాలని దెబ్బతీశాడు, ఉన్న ఇండస్ట్రీస్ని తరిమేశాడు. అమర్ రాజా లాంటి ఒక ప్రెస్టేజ్ ఇండస్ట్రీని హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అతను, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేస్తాడు ఏపీలో. అతన్ని తెలంగాణకి తరిమేశాడు, లూలుని తరిమేశాడు. ఈ విధంగా ఒకటని కాదు కదా, జాకీ వాడికి అసలు వాడు వేసుకునే అండర్వేర్ కూడా మిగులుతుందనే భయంతో వాడు పారిపోయాడు అక్కడి నుంచి, ఆ జాకీ అండర్వేర్ కంపెనీ. ఇలా రకరకాల వాళ్ళని ఇబ్బంది పెట్టి, అంటే మీరు అది లేనే లేదు. కేవలం అతనికి కావాల్సింది ఏంటంటే సమాధుల్ని పరిపాలించాలి, రాష్ట్రంలో ఉన్న వనరులు ఏదైతే ఉందో, ఇసుక, ల్యాండు, శాండు, వైను, మైను, అలాగే మైన్స్ ఉన్నాయి, బైరైట్స్ ఉన్నాయి, అలాగే ఖనిజాలు ఉన్నాయి, అలాగే గ్రానైట్ ఉంది, అలాగే ఇసుక ఉంది, ఇవన్నీ కూడా దోచుకోవాలి. అతనికి ప్రజలతో సంబంధం ఏముంది, ప్రజా శ్రేయస్సుతో అతనికి సంబంధం ఏముంది? అతనికి కావాల్సింది సంపాదన. ఈ ప్రపంచంలో అతనంత అత్యంత ధనవంతుడు ఎవరు ఉండకూడదు. అతనికి ఉన్న భవంతులు, అతనికి ఉన్న విల్లాలు, అతనికి ఉన్న మేడలు, మిద్దులు ఎవ్వరికి ఉండకూడదు. ఇదే అతని కోరిక. ఆ ఉద్దేశంతో అతను 5 ఏళ్ళు పనిచేశాడు. ఇప్పుడు కూడా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని తప్ప వేరే ఆలోచన లేదు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంత అస్తవ్యస్తంగా మొత్తం రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి పంపించేసేసావు, పోలవరాన్ని అటకెక్కించేసేసావు. ఇంత దుర్మార్గం చేసిన వ్యక్తివి నువ్వే కావాలని చెప్పి నీ పార్టీ 2 కార్యకర్తల్లో ఒక కార్యకర్తని నడి రోడ్లో నువ్వే చంపించి ఆ నెపాన్ని టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వేసి నువ్వు తగుదనమ్మా అంటే ఢిల్లీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టి కోరావంటే నువ్వు ఎంత నీచ సంస్కృతితో ఉన్నావు, ఎంత నీచ వ్యక్తిత్వంతో ఉన్నావు, ఎంత గద్దె ఎప్పుడు ఎక్కాలనే తహతహ తప్పించి నీకు అసలు కనీసం ఇంగితం ఉందా? అదేవిధంగా ఇప్పుడు ఈ మారణకాండ కూడా, ఈ 1,00,000 మందిని చంపేసి ఈ 10 లక్షల ఎకరాల నీట ముంచడానికి కూడా ఇదే కారణం, ఇదే ఉద్దేశంతో చేశాడు. కాబట్టి దీనికి ఆల్ ఖైదా ఏదైతే సెప్టెంబర్ 11, 2001లో 2011 అది 2011లో సో ఐ థింక్ 2001 అనుకుంటా, అదే సెప్టెంబర్ 11 అది ఆల్ ఖైదా ఏదైతే ఆ ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసిందో అమెరికాలో,
మీరు చూశారు కదా, న్యూయార్క్లో దగ్గర దగ్గర 2750 మంది చనిపోయారు. తర్వాత పెంటగాన్లో వచ్చి 180 మంది చనిపోయారు. అలాగే ఇంకొక స్టేట్ అది పెనిన్సులా ఉంటుంది, అక్కడ ఒక 40 మంది 50 మంది చనిపోయారు. సో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఆల్ ఖైదా ఏదైతే ఉగ్రవాదం చేసిందో, ఆల్ ఖైదా ఏదైతే ప్రపంచ దేశాల్లో ఎంత మారణ హోమానికి పాల్పడిందో, ఆ రోజున సెప్టెంబర్ 11th ఏ విధంగా అంతకు మించిన మారణ హోమం చేయాలి. అతనికి ఉన్నది తెలుసు కదా మీకు మెంటాలిటీ, తనను మించిన వాడు ఉండకూడదు. అది మంచి కాదు, చెడ్డ పనే. తను చేసిన దాన్ని ఎవడు తన రికార్డుకి తనే ఆద్యుడిగా ఉండాలి. ఇప్పుడు తుగ్లక్ అంటారు, సైకో అంటారు. సైకో తుగ్లక్ వీళ్ళెవ్వరూ ఇతను ముందు పనికిరారు. వీళ్ళని మించిన దుర్మార్గుడు ఇతను. సో 1,00,000 మందిని చంపేయడానికి పూడుకున్నాడు. ఇంకా ఆల్ ఖైదా ఏం సరిపోతుంది? ఆ యొక్క ఏదైతే ఆ గ్రావిటీ మీద వాళ్ళు ఆ రోజున ఆ బిల్డింగ్ని కొట్టి అది వచ్చి కింద పడి ఆ విధంగా మొత్తం బిల్డింగ్లు నాశనం అయిపోయాయో, అదే విధంగా ఈ బోట్లు దగ్గర దగ్గర 40-50 టన్నులు ఉన్న ఈ బోట్లు, అంటే 3 కలిపితే 150 టన్నుల బోటు ఒక్కసారిగా వచ్చి ఆ పిల్లర్ను కొట్టగానే ఆ పిల్లర్ కొలాప్స్ అయిందంటే ఆటోమేటిక్గా మొత్తం బ్యారేజ్ మొత్తం కూలిపోయేది. సో కూలిపోయి ఉంటుంది. అప్పుడు జరిగిన నష్టం మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా అన్నమయ్యలో అలాగే చేశాడు ఇతను. అన్నమయ్యలో కూడా కావాలని చెప్పి ఆ ఇసుక లారీని తీసుకొచ్చి అన్నమయ్య గేట్లకు అడ్డంగా పెట్టాడు. అడ్డంగా పెట్టేటప్పటికి ఆ గేట్లు తెరవడం వీలు పడలేదు. ఆ వరదకి ఆ ఉధృతికి మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు ఆ గేట్లు ఓపెన్ చేయడానికి ఆ వరద ఉధృతికి 5 గ్రామాలు నేలమట్టం అయిపోయినాయి. దగ్గర దగ్గర 50 మంది జలసమాధి అయిపోయారు, చనిపోయారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క కూటమి పార్టీకి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ చెప్పేది ఒకటే, ఎంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డిని మీరు ఇంకా ఉపేక్షించారా? ఇంకా మీరు ఇతను వదిలిపెడతారా? ఇంకా మున్ముందు ఇంకెన్ని ఘోరాలు నేరాలు చేస్తాడో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు 40% ఉన్నారు, 11 సీట్స్ వచ్చినా కానీ అన్నారు. ఆ 40% కూడా నేను ఒకటే చెబుతున్నాను, ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి మీ జీవితాలని బలిపశువులను చేసి, మిమ్మల్ని బలిపశువులను చేసి, మిమ్మల్ని జలసమాధి చేసి, మీ శవాలతోటి మళ్ళీ మీ శవాల మీద స్టెప్పింగ్ స్టోన్స్గా చేసుకుని మీ శవాల్ని మళ్ళీ అధికారం ఎక్కడానికి ఇతను తహతహలాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి కావాలా? ఇటువంటి పార్టీ కావాలని ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి నాయకుడిని ఆరాధిస్తూ, ఇటువంటి నాయకుడిని కులం కోసం, మతం కోసం, జాతి కోసం వెనకబడే ఈ కొంతమంది పేటీఎం కుక్కలు కూడా ఆలోచించవలసిన పరిస్థితి. మొత్తం రాష్ట్ర ప్రజలకు ఒక శ్రేయస్సు గురించి ఆలోచించకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, రాష్ట్రాన్ని సమాధి చేసి, వల్లకాడు చేసి, ఆ వల్లకాడులో ఆ శవాల మీద ఆ శవాలు కాలుతుంటే ఆ శవాల దగ్గర చలి కాచుకోవాలని చూస్తున్న ఈ పరమ దుర్మార్గుడిని మీరు ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి. ఇంకా కూడా మీరు మారలేదంటే, ఇంకా కూడా మీరు ఇతను అభిమానిస్తూ, ఇంకా కూడా ఇతను వెనకడు తిరుగుతుంటే ఏదో ఒక పెద్ద మారణామం చేస్తాడు. అవసరమైతే ఒక పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్ తోటి ఎవరితోటో టైఅప్ పెట్టుకుంటాడు. రేపొద్దున రాష్ట్రం అంతా కూడా బాంబులు కూడా పెడతాడు. ఇతను టైం బాంబ్స్ పెడతాడు, లేదా LED బాంబులు పెడతాడు. సో దానికి కూడా ఇతనికి వెనకాడు. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని భ్రష్టు పట్టించాలి, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వానికి మరకంటించాలి, ఈ ప్రభుత్వానికి బురద అంటించాలి. ఆ బురద అంటించడంలో నేను మారణ హోమం చేయడానికి కూడా వెనకాడను. నేను ఎంతమందినైనా చంపుతాను, ఎంతమందినైనా నాశనం చేస్తాను, రాష్ట్రం ఏమైనా పర్లేదు అని కంకణం కట్టుకున్న ఈ మనిషిని ఇంకా ప్రజలు కానీ, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కానీ ఉపేక్షిస్తే ఇంకా ఈ రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర ప్రజలను కానీ ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చిన ఈ విషయాల్ని ఈ వెలుగులోకి వచ్చిన ఈ నగ్న సత్యాన్ని కూడా గ్రహించిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా మెతక వైఖరిగా ఉంటే, ఇంకా కూడా ఆయన నేను ఇంకా రాముణ్ణే, నేను ఇంకా ద్వాపరయుగం త్రేతాయుగంలోకి చెందిన మనిషినే, నేను ఇటువంటి కుళ్ళు రాజకీయాలు చేయలేను నేను అని ఆలోచిస్తే మాత్రం వీడు ప్రజాకంటకుడిగా మారి ఇంకెన్నో ఇబ్బందులు పెడతాడు, ఇంకా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తాడు, రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తాడు. కాబట్టి ఎప్పటికైనా ఈ కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటికైనా సరే మీరు నిజాలను గమనించండి, నిజాలను గ్రహించండి. ఇతన్ని ఏ విధంగా రాష్ట్రం నుంచి బయటికి పంపించాలి, దేశ బహిష్కరణ ఏ విధంగా చేయాలి, లేకపోతే తీహార్ జైలుకి ఏ విధంగా చేయాలనేది త్వరితగతిన
ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎంక్వైరీలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ముందు ఇమీడియట్గా దీన్ని ఒక ప్రయారిటీలో తీసుకుని, అంటే అత్యంత ముఖ్యమైన ప్రయారిటీలో తీసుకుని వార్ ఫుట్టింగ్లో ఈ వ్యక్తిని ఏ విధంగా మనం ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా ఇతను తీసుకెళ్లి తీహార్ జైల్లో వేయాలి, ఏ విధంగా రాష్ట్ర సరిహద్దులను దాటించాలనే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మనవి చేస్తున్నాను.